దేవునికి అమూల్యమైన అతి ప్రియులైన ఘనమైన దేవుని బిడ్డలరా, ప్రభువునందు ప్రేమైన విశ్వాసులారా, రెండు ప్రియులరా, ఈరోజు ఈ దినము మనము ధ్యానించుకోబోయే జీవమిచ్చే, రక్షణనిచ్చే, కార్యం చేసే, హృదయాన్ని శుద్ధపరిచే, స్వస్థతనిచ్చే, జీవిత గమ్యాన్ని చూపించే దేవుని ప్రేమగల, శక్తిగల, జ్ఞానమిచ్చే, కనికరం గల మాటలను ధ్యానిద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు నామములో ఈరోజు ఈ దినము మనం ధ్యానించబోయే వాక్య భాగ అంశం ప్రియులారా, నూతన కనికరం. అవును ప్రియులారా, న్యూ మర్సీ, నూతన కనికరం అనే అంశ భాగాన్ని పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి ధ్యానిద్దాం. దీనికి మొదట ప్రార్థన చేసుకుని దేవుని పరిశుద్ధాత్మ శక్తిని, జ్ఞానాన్ని, ప్రేమాన్ని అర్థం చేసుకుని బుద్ధి వికాసాన్ని మంచి నేలవలే ఆ దేవుని వాక్యాన్ని ఫలించడానికి తండ్రి యొద్ద ప్రార్థిద్దాం ప్రియులారా. పరిశుద్ధాత్మ సహాయం, శక్తి కోసం ప్రార్థన. నాతో ఏకీభవించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, యుగ సమాప్తి వరకు మాతో అన్ని రోజులు ఉన్నవాడా, మీకు స్తోత్రం క్రీస్తు యేసయ్య. ప్రభువా, నూతన కనికరం అనే వాక్య భాగాన్ని విలాప గ్రంథము 3వ అధ్యాయం 22వ భాగ్యం నుండి 22వ వచనం నుండి ధ్యానించేటప్పుడు మీ పరిశుద్ధ ప్రవక్త అయిన యెరెమీయా ద్వారా లిఖించబడిన ఈ వాక్యాన్ని మనము అర్థం చేసుకున్నట్లు క్రొత్త నిబంధన జనులముగా ఏ రీతిగా అన్వయించాలో మనము నేర్చుకున్నట్లు మనకు మీ పరిశుద్ధ ఆత్మ వెలుగుని, మీ వాక్య జ్ఞానాన్ని, శక్తి, విడుదల, ఆశీర్వాద, ఆరోగ్యాన్ని, జై జీవితాన్ని, మీ సువార్త వెలుగు, మంచితనం, రక్షణ లోకానికి, మీ ప్రియమైన మీ రూపంలో ఉన్న ప్రజలకు చాటడానికి మా అందరికీ గొప్ప మీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని, శక్తిని, విడుదలని, జయాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వమని ఈ వాక్య భాగంలో వచ్చిన ప్రతి ఒక్క నీ కుమార కుమార్తె సేవకులు, విశ్వాసులకు నిన్ను ప్రేమించేటట్లు, మీ ద్వారా నూతన కనికరం పొందేటట్లు, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ప్రేమ సమృద్ధిగా పొందినట్లు ఈ వాక్య భాగము మనందరికీ నిత్య జీవము ఇచ్చునుగాక, సహాయం చేయునుగాక. సర్వశక్త గల తండ్రి, ఇలాగే చేసి మన విరోధి అయిన సాతాను, మీ పిల్లలైన మనందరి కాళ్ళ క్రింద చితక తొక్కాలని నజరేయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, నూతన కనికరం. అవును, అనుదినము మన తండ్రి మనపై నూతన కనికరం చూపుతున్నాడు ప్రియులారా. గనుక మనము ఈనాటి వరకు జీవించుచున్నాము. అవును, ఈ నూతన కనికరం అనే అంశాన్ని ధ్యానించబోయే మొదట ఒక ఆత్మీయ గీతాన్ని పాడదాం ప్రియులారా. పాట యేసయ్య కనికర పూర్ణుడా. ప్రియులారా, యేసుక్రీస్తు అదృశ్య దేవుని సాదృశ్య రూపమైనవాడు. అవును, సర్వ సృష్టికి జ్యేష్ఠపుత్రుడు, ఆది సంభూతుడు, అన్నిటిలో అగ్రస్తుడు. అవును ప్రియులారా, తన సుతిని యందు దేవుడు తన సర్వ సంపూర్ణత అవతరించి నివసించాలని కోరుకున్నాడు ప్రియులారా. అవును, యేసయ్యను చూచినవాడు తండ్రిని చూచినట్లు. అవును, మనందరం యేసయ్య వాక్యాన్ని చదువుతున్నాం ప్రియులారా. యేసుని ప్రేమించి ఆయన ఆజ్ఞను కైగొన్న ప్రకారము యేసు తండ్రిని ప్రార్థించి వేరొక్క ఆదరణకర్తని, తనలాగా ఉండిన వేరొక వ్యక్తిని, పరిశుద్ధాత్మని పంపుతాడు ప్రియులారా. ఆయన మనలో మనతో ఉంటాడు. అవును, ఆయన ఎవరు కాదు, క్రీస్తు ఆత్మయే. అవును ప్రియులారా, ఇలాగే కనికర పూర్ణుడైన యేసయ్య ఆత్మ మనలో నిత్యము నివసించాలని ఈ పాట పాడదాం ప్రియులారా. నాతో ఏకీభవించి పాడి దేవుని కనికరం నిత్యం పొందుదాం. ఆమేన్. పాట. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, శ్రీ యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము,
నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి. సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే యేసయ్యా. సిలువమ్రానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి తండ్రి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశలు తృప్తిపరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము క్రీస్తు. అలసిన వారికి ఆశను తృప్తిపరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. శ్రీ యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీ వలన బలము పొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. యేసయ్యా నీ వలన బలము పొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. శ్రీ యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేగా సంతోషగానము,
సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. ఆరాధనకు యోగ్యుడవు, సర్వవేళలో పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. యేసు ఆరాధనకు పూజ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు. ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అవును ప్రియులారా, యేసయ్య కనికర పూర్ణుడు ప్రియులారా. అవును, ఆయన మనోహర ప్రేమకు నిలయుడు ప్రియులారా. ఆయనే మన సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. అవును, ఆయన వలన మన ద్వారా ఆయన ఏది ఆశించలేక ప్రేమించినాడు ప్రియులారా. సిలువలో తన ఉచిత కృపతో తన ప్రాణాన్ని త్యాగం చేసి రక్తాన్ని కార్చి తండ్రికి సమాధానపరిచినాడు ప్రియులారా. ఆ రక్తము ఈనాటి వరకు తండ్రి వద్ద మొరపెడుతుంది. అవునే ప్రియులారా. ఇలాగే మమ్మల్ని రక్షించిన పిల్లలు ఉన్నత భాగ్యాన్ని విడిచి వచ్చి శిలువపై, ఆ శిలువరానుపై రక్తము కార్చి రక్షించాడు ప్రభు. శాశ్వత కృప పొంది జీవించాలి ఆయన కోసమని. అవును, మన కోసం సర్వం ధారాళముగా దయచేయవాడు ప్రభు. దాహం తీర్చుటకు తన వాక్యము ద్వారా వాక్యాన్ని పంపి మనందరినీ స్వస్థపరుస్తాడు ప్రియుల. తన వాక్యము ద్వారా వచ్చే పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా మనల్ని దేవుని బిడ్డలాగా, విధేయులైన దేవుని పిల్లలాగా చేస్తాడు. అవును, ఇలాగే అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాడు ప్రభు. నమ్మితే దేవుని మహిమ చూస్తాం ప్రియులారా. అనంత కృప పొంది ఆరాధించాలి ప్రియులారా అనుక్షణము. అవును, ఆయన కనికరం ద్వారా, ఆయన శిలువ రక్తం శుద్ధీకరణ ద్వారా, ఆయన శాశ్వత కృప ద్వారా, ఆయన ధారాళము దయచేయ వాక్యమనే నీళ్ళ ద్వారా. అవును ప్రియులారా, ఇలాగే అలసిన మనకు ఆశను తృప్తిపరుస్తాడు ప్రభు. అనంత కృపను ఇస్తాడు, కృపను ఆరాధించడానికి అనుక్షణము. అవును, ఇలాగే మన వలన, ఆయన వలన మనము బలము పొంది మనము ధన్యులైతాం ప్రియులారా. ఆయన వలన ఎవరు బలం పొందుతారో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు. భూలోకమందు అన్ని చోట్ల మీరు నాకు సాక్ష్యము ఇస్తారు. అవును ప్రియులారా, ఇలాగే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా బలము పొందిన వారు ధన్యులు. ఆయన వాక్యము ద్వారా నింపబడిన వారు ధన్యులు. అవును ప్రియులారా, నా వాక్యము మీలో, మీరు నాలో నిలిచి ఉంటే, అవును, ఏది కావాలో అడగండి, అది మీకు దొరుకును. అవును ప్రియులారా, ఆయన వాక్యం మనలో అంటే ఆ వాక్య ప్రకారం నడవాలి. మేము ఆయనలో అంటే ఆయన ఆత్మ, ఆయన ప్రియులారా జీవమిచ్చే ఆత్మ, రెండవ ఆదాము. దేవుడు ఆత్మస్వరూపుడు. అవును, మనం ఆయన ఆత్మలో జీవించాలి. ఆయన వాక్యం మనలో, మనం ఆయన ఆత్మలో నెలకొన్నప్పుడు ఏది అడగాలో అడుగుతాం ప్రియులారా. అనవసరమైనది కాదు, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన పరిశుద్ధాత్మ చేస్తాడు. అవును, దేవుని చిత్తమే మన ఆనందము, దేవుని నామమే మన ఆశ్రయము. దేవుని ఆనందమే మన ఆశ్రయము. పరిశుద్ధాత్ముడు ఆనందానికి నిలయుడు ప్రియులారా. అవును, పరిశుద్ధాత్మ మనల్ని విడుదల చేస్తుంది. అవును, కాడిని విరగొడుతుంది, స్వతంత్రం చేస్తుంది. ఇలాగే దేవుని ఆత్మ ద్వారా బలము పొందిన వారి ధన్యులు. ఆయన సన్నిధిలో, సియోనులో వారు నిలుస్తారు ప్రియులారా. అవును, నిలవైరమైన రాజ్యములో ప్రభుని చూచుటకు మన కీర్తనల గ్రంథము 125 అధ్యాయం చూస్తాం ప్రియులారా. ఆ దేవుని యందు విశ్వసించువారు, భరవసం ఉంచిన వారు నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. అవును ప్రియులారా. అవును, ఆ సియోను కొండకు చుట్టూ మెట్టలు ఉన్నట్లు, పర్వతాలు ఉన్నట్లు దేవుడు ఈనాటి నుండి ఎల్లప్పుడూ యెరూషలేము చుట్టూ, సియోను చుట్టూ ఉంటాడు ప్రియులారా. అవును, ఇలాగే ఆయన సన్నిధిలో, సియోనులో వారు మనమందరం నిలుస్తాం ప్రియులారా. దేవుని వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా బల పొందితే
నిజంగా బలం పొందాలి. మరియు నిలువరమైన రాజ్యములో ఆయన చూస్తాము, నిత్య సీయోనులో, ఆ నూతన యెరూషలేములో. అవును, ఇలాగే నిత్యము కృప పొంది సేవిస్తాము ఆయనను తుది వరకు. అవును ప్రియులారా, కడ వరకు ఆ విశ్వాసమందు నిలుచువాడు రక్షణ పొందును. అవును, అలాగే తుది వరకు ఆయన నిత్యము కృప పొంది తుది వరకు ఆయనని విశ్వసిద్దాం ప్రియులారా. అవును, నా వాడు నీతిమంతుడు నమ్మకతోనే జీవిస్తాడు. వాడు వెనుక అంజవేస్తే వెనుదిరిగితే ఆయన యందు నాకు ఆనందము లేదు అంటాడు ప్రభు. మనము వెనుక తిరిగి నాశనము వారి కాము, మనం నమ్మి రక్షణ పొందేవారము, పరలోకాన్ని స్వతంత్రించుకున్న వారము, దేవుని యందు ఆనందించేవారము, దేవుని చిత్తమే మన చిత్తంగా ధ్యేయంగా జీవించేవారము. అలాంటి కనికరము మన ఈ వాక్య భాగంలో పొందుటకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుడు, సర్వశక్తుడు, ఆత్మస్వరూపుడు, పరిశుద్ధుడు మనకు శక్తినిచ్చునుగాక, జ్ఞానము, వివేకం గల హృదయం ఇచ్చునుగాక. అవును ప్రియులారా, మహిమ శరీరం ద్వారా. అవును, ఇలాగే మనం పరిశుద్ధ గ్రంథము చూద్దాం ప్రియులారా. నూతన కనికరము అనే అంశభాగంలో మనం విలాపాల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం ప్రియులారా. ఇక్కడ లామెంటేషన్ చాప్టర్ 3 verse 22nd వర్డ్. విలాపాల గ్రంథం, యెరెమయా ప్రవక్త రాసిన గ్రంథం, విలాపాల పుస్తకం 3వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ చదివితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ప్రియులారా, వాక్యం ఏం చెప్తున్నది అంటే, తండ్రి దేవుడు, దేవుని స్వరూపుడైన అదృశ్య దేవుడైన సదృశ్య రూపమైన యేసుక్రీస్తు కృపగలవాడు. అవును, 2వ ఆదామైన జీవమిచ్చే ఆత్మ అయిన పరిశుద్ధాత్ముడు, ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నా జీవిస్తున్నాం ప్రియులారా. నిర్మూలము కాకున్న వారము. అవును, అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత మన మీద పుట్టుచున్నది. అవును, నీవు ఎంత నమ్మదగిన వాడవు. అవును ప్రియులారా, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడని వాక్యం చెప్తుంది. అవును, ఇలాగే ఆయన కృప సింహాసనం నుండి నూతన కృప కలిగిన వాగ్దానంతో ప్రతి ఉదయం ప్రారంభం అవుతుంది ప్రియులారా. మన కోసం తండ్రి కృపా సింహాసనం నుండి యేసయ్య ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నూతన కృప కలిగిన వాగ్దానంతో కూడిన ప్రతి ఉదయం మన కోసం ప్రారంభమవుతుంది దేవుని చిత్తంలో, కనికరంలో. అవును, పాపి అయిన మానవుని పట్ల ఎంతో తేటగాను సంపూర్ణంగాను దేవుని కృప చూపబడింది. ఎట్లనగా మనకు బదులుగా మరణించుట కొరకు దేవుడు తన ప్రియ కుమారిని ఈ లోకానికి పంపాడు ప్రియులారా. అవును, మన స్థానంలో ఆయన చనిపోవడానికి, మన శిక్ష ఆయన తీసుకునడానికి, మన నరకాన్ని ఆయన మోసుకోవడానికి ప్రియులారా వచ్చాడు. తండ్రి పంపాడు. మనల్ని ఎంతో ప్రేమించి, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయుడైన కుమారుని పంపాడు. ఆయన యందు విశ్వసించిన ప్రతి ఆమె నశించక నిత్య జీవాన్ని పొందినట్లు లోకానికి బహుమానంగా అదృష్టంగా ఇచ్చినాడు ప్రియులారా తండ్రి. అవును, ఇలాగే మనము అంతేకాక మన దేవుని కృప ఎట్లనగా ప్రియులారా, మనకు బదులుగా మరణించట కొరకు దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపాడు. మరియు అంతేకాక మన దేవుని కృప అంత ఘోర బలి అర్పణను తన ఇష్టపూర్తిగా అంగీకరించినట్లు చేసింది. అవును, మరియు ఇది రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చదువుతాం. ఇలాగే దయచేసి మరియు 136వ కీర్తన చదవాలి ప్రియులారా. 136వ కీర్తన 136 స్లామ్స్. ఇలాగ ఇక్కడ చదివితే ఇది దేవుని నిరంతర కృపకు స్తుతులు చెల్లించే కీర్తన. అవును, దేవుడు తన మహాశక్తితో దయగల బాహువుతో ఇశ్రాయేలులను బానిసత్వం నుండి మాత్రమే కాక ఫరోహ బంధ హస్తాల్లో కూడా విడిపించాడు ప్రియులారా. అవును, ఫరో అంటే ఉదాహరణగా సాతాను నుండి కూడా. అవును ప్రియులారా, ఆ దేవుడే ఆత్మీయ ఇశ్రాయేలీలైన మనలను తన
నిత్య కృపలో ద్వారా నిత్య కృప ద్వారా సాతాను బంధకాల నుండి కూడా విడిపించాడు. అవును. అంతేగాక ఆయన మనలను అనేక పరిస్థితుల గుండి విడిపించాడు. అవును ప్రియ, శత్రు పన్నాగాల నుండి మనలను కాపాడుచున్నాడు కనుక ఆయన కృప నిరంతర అవును ప్రియులారా అని మనం మన జీవితాంతం ఎడతెగక ఎలుగెత్తి ఆయనను స్తుతి కీర్తనలతో పాడాలి ప్రియులారా. అవును. నన్ను స్తుతించువారే నన్ను ఘనపరచువారు గౌరవించువారు అని 50 కీర్తనలో చదువుతాం ప్రియులారా. అవును. ఇలాగ ఆయన గౌరవిస్తే మన క్యారెక్టర్ నడతను శుద్ధీకరిస్తాం. ఎవడు తన నడతను బాగు చేసుకున్నానో వానికి విశేష రక్షణ అని చూపుతానని ప్రభు చెప్తున్నాడు. అదే 50వ కీర్తన ఆఖరి వచనంలో. అవును. ఇలాగే మనకు కరుణ సంపన్నుడైన దేవుడు ఉన్నాడు ప్రియులారా. ఎఫెస పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఎఫెసియన్స్ లెటర్ చాప్టర్ 2 వర్స్ 4th. ఆయన ఆజ్ఞలను ఆయన అంటే తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ప్రభు ఆయన ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారము మనము నడుచుకొని వారందరినీ ఆయన కరుణిస్తాడు ప్రియులారా. అవును. వాక్యాన్ని యేసుక్రీస్తుని ప్రేమించి ఆయన వాక్యాన్ని గైకొని ప్రతి వారిని తండ్రి వాక్యమైన దేవుడైన యేసయ్య దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఏక దేవుడు సర్వశక్తుడు ఎవరు వాక్యాన్ని ప్రేమించి దాన్ని గైకొంటారో వారందరినీ కరుణ చూపుతాడు ప్రియులారా. అలాగే నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. ఎక్సోడస్ చాప్టర్ 20 వర్స్ 6th. ఇక్కడ చదివితే దేవుడు మన పాపాలన్నీ క్షమించాడు ప్రియులారా. అవును. దేవుడు మన పాపాలన్నీ యేసుక్రీస్తు నామంలో క్షమించాడు. మరి క్షమించడానికి ఇష్టపడుతున్నాడు ఎవరెవరు విశ్వాసిస్తారో. అవును. నిజ క్రైస్తవునికున్న ప్రధాన లక్షణాల్లో కనికరం చూపడం అనేది పెద్ద లక్షణం ప్రియులారా. నిజమైన లక్షణం. నిజ క్రైస్తవం అనే ఎవరిలోనైనా ప్రధాన లక్షణాలు కనికరం చూపడం అనేది నిజమైన దైవ లక్షణం ప్రియులారా. అవును. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 13 వచనంలో మనం చదువుతాం. జేమ్స్ లెటర్ చాప్టర్ 2 వర్స్ 1 to 13th. ఇక్కడ ఆత్మఫలమైన ప్రేమ దీర్ఘశాంతము ఆత్మఫలమైన ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిచ్చే ఆత్మఫలం ప్రియులారా. అవును. మనిషి ఒక చెట్టు ఉన్నట్లు ప్రియులారా. మంచి చెట్టు మంచి ఫలము, చెడ్డ చెట్టు చెడ్డ ఫలం ఇస్తుంది ప్రియులారా. అంటే మన నడవడిక మన క్యారెక్టర్. అవును ప్రియులారా. ఇలాగే ఆత్మఫలం ఏనగా ప్రేమ దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము వీటన్నిటి నుండి ఉత్పన్నమయ్యేదే ఈ క్రైస్తవ కనికరం ప్రియులారా. అవును. క్రైస్తవ అంటే అభిషేకము ద్వారా వస్తుంది ప్రియులారా. అభిషేకము అంటే యోహాను పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. ఎవరిలో అభిషేకం ఉన్నదో అది బోధిస్తుంది, మాట్లాడుతుంది, నడిపిస్తుంది ప్రియులారా. కనికరిస్తుంది, కటాక్షిస్తుంది, చూపుతుంది మార్గదర్శనం. ఎవరిలో అభిషేకం ఉంది వారు దేవునిలో నిలవబడ్డారు. అవును ప్రియులారా. ఆ అభిషేకం బోధిస్తుంది, అది సత్యమైనది, దానిలో నిలవండి. అవును, అది అబద్ధము కాదు అని యేసుక్రీస్తు ఆప్త శిష్యుడైన యోహాను తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం రాశాడు ప్రియులారా. ఇలాగే ఆత్మఫలము ఏమనగా ప్రేమ దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం వీటన్నిటి నుండి ఉత్పన్నమయ్యేదే ఈ క్రైస్తవ రక్షణ జీవితం. అవును ప్రియులారా. దేవుని కనికరం. అవును. ఇలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనంలో మనం చూస్తాం. మరి దేవుడు నేను బలి కోరను కానీ కనికరమునే కోరుచున్నాను అని హోషేయ ప్రవక్త గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో చెబుతున్నారు ప్రభు తండ్రి. అవును. ప్రాఫెట్ హోషేయ చాప్టర్ 6 వర్స్ 6th. అవును ప్రియులారా. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, విరిగి నలిగిన హృదయమునే వీక్షిస్తున్నాను. అవును ప్రియులారా. ఇలాగే అని హోషేయ ప్రవక్త చెబుతున్నాడు. మరియు గనుక పరలోకం నుండి నూతన కృప పొందుచున్న మనం ఇతరుల పట్ల ఆ కనికరాన్ని ఆ నిజమైన కృపాన్ని చూపాలి ప్రియులారా. అవును.
దాని కొరకు ప్రభు మనందరినీ పిలిచాడు. మీ వెలుగు అన్ని జనుల ఎదుట వెలగాలి. మీ సత్కార్యాలు చూచి అన్ని జనులు పరలోకమందున్న మీ తండ్రిని కొనియాడుతారు, పొగుడుతారు. ప్రియులారా, దేవుడు మనల్ని జగతుత్పత్తి మొదటే క్రీస్తు యేసునందు తన వారుగా ఏర్పరచుకుని ఉన్నాడు. ప్రియులారా, సత్క్రియలను చేసుటకై క్రీస్తు యేసునందు సత్క్రియలు చేయుటకై తండ్రి జగతుత్పత్తి మొదటే క్రీస్తు యేసునందు మనలను ఎన్నుకున్నాడు. ప్రియులారా, మనం ఎఫెస పత్రిక 1:14 చదువుతాం. ప్రియులారా, అవును, యేసయ్య స్తోత్రం, యేసయ్య వందన, యేసయ్య ఆరాధన. ఎఫెస పత్రిక ప్రియులారా, ఇక్కడ మనం ఈ ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్, వర్షిప్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, గ్లోరీ టు ద ఫాదర్, గ్లోరీ టు ద సన్, గ్లోరీ టు ద హోలీ స్పిరిట్. ప్రియులారా, ఇక్కడ ప్రభు వాక్యం చెప్తుంది, జగత్తుత్పత్తి మొదటే క్రీస్తు యేసునందు మనల్ని తండ్రి ఎన్నుకున్నాడు. ఎందుకు? క్రీస్తు యేసునందు మనము సత్క్రియలు చేయడానికి. ప్రియులారా, ఇలాగే దేవుని వాక్యం మనల్ని ప్రేరేపిస్తున్నది. అవును, దాని కొరకు యేసు రక్తము కనికరమైనది. ప్రియులారా, యేసు మన కోసం సిలువలో ప్రాణాన్నిచ్చి తండ్రికి కొనుక్కున్నాడు. ప్రియులారా, దేవునికి మనల్ని యాజక రాజ్యముగా పరిశుద్ధ ప్రజలుగా చీకటి నుండి వెలుగుకి పిలిచి తన గుణాతిశయములను ప్రచురింపజేసే తన దేవుని పిల్లలుగా, స్నేహితులుగా, ప్రియులారా, పరలోక సంబంధమైన సైనికులుగా మనల్ని తన కనికరం ద్వారా ఎన్నుకున్నాడు. ప్రియులారా, సిలువ ప్రాణయాగం ద్వారా, ఆ రక్తం కార్చుట ద్వారా తండ్రికి శత్రులైన మనల్ని మిత్రులుగా మార్చినాడు. ప్రియులారా, అవును, ఇలాగే అమోఘంగా ఆ హేబేలు రక్తము కంటే అమోఘముగా మొర్రపెట్టు రక్తము వద్దకు మనం వచ్చినాను. ప్రియులారా, హేబేలు రక్తము తనని చంపిన అన్నపై, ప్రియులారా, తనని చంపిన అన్న వారి బ్రదర్ చంపింటాడు, వారి అన్నపై తీర్పు తీర్చమని మొరపెడుతుంది. ప్రియులారా, శిక్షించమని. కానీ యేసే రక్తము ప్రియులారా మాట్లాడుతుంది, అవును, క్షమించమని. ప్రియులారా, అదే కనికరం. ప్రియులారా, ఇలాగే మనం పరలోకం నుండి నూతన కృప పొందుచున్నాం. ప్రియులారా, పరలోకంలో రక్తం లేదు. ప్రియులారా, పరిశుద్ధత ఉంది. కానీ భూలోకంలో పరిశుద్ధత లేదు, రక్తం ఉంది. ప్రియులారా, పరలోకంలో పరిశుద్ధత ఉంది, పరిశుద్ధ శరీరాలు అంటే మహిమ శరీరాలు ఉన్నవి, రక్తం లేదు. భూలోకంలో పరిశుద్ధ మహిమ శరీరాలు లేవు, రక్తం ఉంది. దానికోసమే పరలోక మహిమ శరీరము, భూలోకం రక్తము ఏకమై కనికరం చూపాలని ప్రభు నిర్ణయం చేసుకున్నాడు. ప్రియులారా, రక్తము ద్వారా దేవునితో సంధానం. అవును ప్రియులారా, అవును, ఆయన రక్తము అమోఘంగా మొరపెడుతుంది క్షమించమని. అవును, ఎవరి పాపాలు క్షమించబడ్డావో వారు ధన్యులు. అవును ప్రియులారా, 32, 33, 30 కీర్తన చదువుతాం. ఇలాగే ఆఖరికి మనం ప్రార్థన చేసుకుని ముక్తం చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సదా మాలో జీవించుచున్నవాడా, అవును తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వాధికారం గల నా రక్షక నామంలో మీ వద్దకు వస్తున్నాం తండ్రి. ప్రేమ కృప కలిగిన పరలోకపు తండ్రి, నాకు ఇష్టమైన వారి పట్ల కనికరం చూపుతాను అని నీ వాక్యం చెబుతుంది. తండ్రి, నా పట్ల నీవు చూపిన కృపకై నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. అవును తండ్రి, స్తోత్రం. నీ వాగ్దానం ప్రకారం ఈ ఉదయమే కాక, ఈ మధ్యాహ్నం, ఈ సాయంత్రం, ఈ రాత్రి, ఈ దినం కాక ప్రతి ఉదయం, ప్రతి దినం నీ నూతనమైన వాత్సల్యమును, నీ కృపలను అనుభవించినట్లు మా అందరికీ సాయం చేయండి తండ్రి. ఎందుకంటే నీ కృప, నీ కనికరం మా నుండి పొర్లి తండ్రి, నీ క్రీస్తు యేసును విశ్వసించి క్రీస్తు బిడ్డలపై పారనీయము. అవును తండ్రి, యేసు సర్వాధికారం గల
నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. మరొక వాక్య భాగం కలుద్దాం ప్రియులారా.